చతుర్మూర్తిః ఓం చతుర్మూర్తయే నమః. చతుర్మూర్తిః అనగా 4 మూర్తులుగా వ్యక్తమయ్యేవాడు. ప్రత్యక్షంగా ఇది వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే చతుర్వ్యూహ స్వరూపాలను సూచిస్తుంది. తత్వార్థంగా పరమాత్మ తన కార్యానుసారం విభిన్న రూపాలలో వ్యక్తమవుతాడని బోధిస్తుంది. ఆది శంకరాచార్యుల దృష్టిలో ఈ 4 మూర్తులు వాస్తవ భేదాలు కాక ఉపాసనార్థమైన ఆభాసాలు మాత్రమే. సృష్టి, స్థితి, లయ, అనుగ్రహ క్రమాల నిర్వహణకు బ్రహ్మ ఒకటే అయినా మాయావశాత్తుగా చతుర్మూర్తులుగా భావించబడుతుంది. పరమార్థంగా బ్రహ్మ నిరాకార, నిర్గుణ, ఏకస్వరూపమే. పరాశర భట్టారు దృష్టిలో నారాయణుడు తన అపార కరుణతో చతుర్వ్యూహాలుగా అవతరించి జగన్నియమనాన్ని నిర్వహిస్తాడు. ప్రతి మూర్తి ప్రత్యేక కార్యాన్ని నిర్వహించినా అంతర్గతంగా ఒకే పరమేశ్వర తత్వమే వాటిలో నివసిస్తుంది. అందువల్ల చతుర్మూర్తిః నామం భగవంతుని బహురూప వ్యవహారంలోనూ ఏకత్వాన్ని, ఆయన లీలా సౌలభ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. చతుర్బాహుః ఓం చతుర్బాహవే నమః. చతుర్బాహుః అనగా 4 భుజాలు గలవాడు. ప్రత్యక్షార్థంగా ఇది భగవంతుని దివ్య విగ్రహ లక్షణం. తత్వార్థంగా సర్వశక్తి సంపన్నతను, సమగ్ర పరిపాలనను సూచిస్తుంది. 4 భుజాలు ధర్మరక్షణ, లోకపోషణ, భక్తానుగ్రహం, అధర్మనాశనం అనే సమకాలీన కార్యసామర్థ్యానికి ప్రతీకలు. ఆది శంకరాచార్యుల దృష్టిలో చతుర్బాహుః అనేది నిర్గుణ బ్రహ్మను ఉపాసనార్థంగా సగుణరూపంలో భావించడమే. బ్రహ్మకు వాస్తవంగా అవయవాలు లేవు. సాధకుల మనస్సు స్థిరపడటానికి మాయావశాత్తుగా ఈ రూపకల్పన. పరమార్థంగా బ్రహ్మ ఏకము, అవిభాజ్యము. పరాశర భట్టారు దృష్టిలో నారాయణుని చతుర్బాహు స్వరూపం ఆయన పరిపూర్ణ ఐశ్వర్యానికి నిదర్శనం. శంఖం, చక్రం, గద, పద్మం వంటి ఆయుధాల ద్వారా ఆయన రక్షణ, శిక్షణ, అనుగ్రహాలను ఏకకాలంలో నిర్వహిస్తాడు. అందువల్ల చతుర్బాహుః నామం భగవంతుని సర్వశక్తిత్వాన్ని, భక్తులకు కలిగే అభయాన్ని స్పష్టంగా ప్రకటిస్తుంది. అందువల్ల చతుర్బాహుః నామం భగవంతుని సర్వశక్తిత్వాన్ని, భక్తులకు కలిగే అభయాన్ని స్పష్టంగా ప్రకటిస్తుంది. చతుర్వ్యూహః ఓం చతుర్వ్యూహాయ నమః. చతుర్వ్యూహః అనగా 4 వ్యూహాలుగా వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యక్తమయ్యేవాడు. తత్వార్థంగా పరమాత్మ తన కార్యవిభాగాల ప్రకారం సృష్టి, స్థితి, లయ, నియమనాదులను నిర్వహించుటకు వివిధ స్వరూపాలలో అవతరించడాన్ని సూచిస్తుంది. ఆది శంకరాచార్యుల దృష్టిలో ఈ చతుర్వ్యూహాలు పరమార్థ సత్యమైన భేదాలు కావు. ఉపాసనార్థంగా మాయాకల్పిత రూపాలు మాత్రమే. బ్రహ్మ ఒకటే, నిర్గుణం, నిరాకారం. అయితే సాధకులకు సులభంగా గ్రహించుటకు సగుణ బ్రహ్మంగా చతుర్వ్యూహ భావన ఉద్భవించింది. సృష్ట్యాది కార్యాలు బ్రహ్మలో వాస్తవ భేదాన్ని సృష్టించవు. పరాశర భట్టారు దృష్టిలో నారాయణుడు తన పరిపూర్ణ ఐశ్వర్యంతో చతుర్వ్యూహాలుగా అవతరించి జగన్నియమనాన్ని సజావుగా నడుపుతాడు. ప్రతి వ్యూహం ప్రత్యేక దైవకార్యాన్ని నిర్వర్తించినా అంతర్గతంగా ఒకే పరబ్రహ్మతత్వమే కార్యరూపంలో ప్రకాశిస్తుంది. అందువల్ల చతుర్వ్యూహః నామం భగవంతుని కార్యవిభాగంలోనూ తత్వైక్యాన్ని, ఆయన లీలా వైభవాన్ని స్పష్టంగా తెలియచేస్తుంది. చతుర్గతిః ఓం చతుర్గతయే నమః. చతుర్గతిః అనగా 4 మార్గాలు లేదా గమ్యస్థానాలు కలిగినవాడు, లేదా 4 విధాలుగా పొందబడే పరమగమ్యం. తత్వార్థంగా భగవంతుడే జీవులకు గమ్యమై ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే పురుషార్థాలకు ఆధారమని ఈ నామం సూచిస్తుంది. లేదా జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ అనే అవస్థలన్నింటిలోనూ ఆయన ఆధారగతిగా ఉన్నాడన్న భావము ఇందులో నిగూఢంగా ఉంది. ఆదిశంకరాచార్యుల దృష్టిలో ఈ 4 గతులు ఉపాధిభేదాల వల్ల కనిపించే మార్గాలు మాత్రమే. పరమార్థంగా గమ్యం ఒక్కటే, నిర్ద్వంద్వ బ్రహ్మ. జీవుడు జ్ఞానమార్గం ద్వారా ఈ భేదాలను అధిగమించి
తురీయ స్థితిలో బ్రహ్మతో ఏకత్వాన్ని అనుభవిస్తాడు. పరాశర భట్టారు దృష్టిలో నారాయణుడు జీవులకు ధర్మానుసారం వివిధ గతిలను ప్రసాదించే నియంత. కర్మానుగుణంగా స్వర్గం, నరకం, మానవజన్మ, మోక్షం వంటి మార్గాలను ఆయన నిర్వహిస్తాడు. ముఖ్యంగా శరణాగతులకు పరమగతిగా మోక్షాన్నే ప్రసాదిస్తాడు. అందువల్ల చతుర్గతిః నామం భగవంతుడు సర్వగమ్యుడు, పరమాశ్రయుడు అని స్పష్టంగా బోధిస్తుంది. చతురాత్మ, చతురాత్మనే నమః. చతురాత్మ అనగా 4 విధాలుగా ఆత్మస్వరూపుడై ఉన్నవాడు. తత్వార్థంగా పరమాత్మ వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే చతుర్వ్యూహాలలోనూ, అలాగే జీవ, అంతర్యామి, ఈశ్వర పరమేశ్వర భావాలలోనూ ఆత్మగా ప్రకాశిస్తాడని సూచిస్తుంది. ఆదిశంకరాచార్యుల దృష్టిలో ఈ 4 ఆత్మభావాలు వాస్తవ భేదాలు కావు, ఉపాధుల వల్ల కనిపించే ఆభాసాలే. పరమార్థంగా ఆత్మ ఒకటే నిర్గుణ నిరాకార బ్రహ్మ. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలను అధిగమించిన తురీయ స్థితిలో ఈ భేదాలన్నీ లయమై ఏకాత్మజ్ఞానం ప్రకాశిస్తుంది. పరాశర భట్టారు దృష్టిలో నారాయణుడు చతుర్వ్యూహాత్మకంగా జగత్తును నియమిస్తూ ప్రతి జీవిలో అంతర్యామిగా, ఆత్మగా నివసిస్తాడు. కార్యవిభాగాల ప్రకారం ఆత్మస్వరూపం విభిన్నంగా వ్యక్తమైన అంతర్లీనంగా ఒకే పరమేశ్వరతత్వం సమస్తంలో వ్యాపించి ఉంటుంది. అందువల్ల చతురాత్మ నామం భగవంతుని బహురూప వ్యవహారంలోనూ తత్వైక్యతను, ఆయన సర్వాంతర్యామిత్వాన్ని స్పష్టంగా బోధిస్తుంది. చతుర్భావః. ఓం చతుర్భావాయ నమః. చతుర్భావః అనగా 4 విధాలైన భావాలు లేదా స్థితులను కలిగి ఉన్నవాడు. తత్వార్థంగా భగవంతుడు సృష్టి, స్థితి, లయ, అనుగ్రహం అనే 4 భావరూప కార్యాలలో వ్యక్తమవుతాడని సూచిస్తుంది. అలాగే జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ అవస్థలన్నిటిలోనూ ఆయన ఆధార స్వరూపుడని భావం నిగూఢంగా ఉంది. ఆది శంకరాచార్యుల దృష్టిలో ఈ 4 భావాలు ఉపాధిజనితాలే. పరమార్థంగా బ్రహ్మకు భావభేదాలు లేవు. మాయావసప్తుగా కార్యవ్యవహారాల కోసం భేదాలు కనిపించినా జ్ఞానప్రాప్తితో అవన్నీ లయమై ఏక నిర్గుణ బ్రహ్మమే ప్రకాశిస్తుంది. పరాశర భట్టారు దృష్టిలో నారాయణుడు తన పరిపూర్ణ కరుణతో చతుర్భావాలుగా జగత్తును నిర్వహిస్తాడు. సృష్టిలో ఆయన కర్తృత్వం, స్థితిలో పోషకత్వం, లయంలో నియంత్రణ, అనుగ్రహంలో మోక్ష ప్రదానత్వం స్పష్టంగా దర్శనమిస్తాయి. భక్తుల విషయంలో ఈ 4 భావాలు రక్షణ, దయ, శిక్షణ, కృపగా వ్యక్తమవుతాయి. అందువల్ల చతుర్భావః నామం భగవంతుని కార్యవైవిధ్యంలోనూ తత్వైక్యతను, ఆయన కృపామయ స్వభావాన్ని స్పష్టంగా బోధిస్తుంది. చతుర్వేదవిత్. చతుర్వేదవిదే నమః. చతుర్వేదవిత్ అనగా 4 వేదాలను సంపూర్ణంగా తెలిసినవాడు. తత్వార్థంగా వేదాలకు కర్త, ప్రేరకుడు, అంతర్యామిగా ఉన్న పరమాత్మనే నిజమైన వేదవేత్త అని ఈ నామం సూచిస్తుంది. ఆదిశంకరాచార్యుల దృష్టిలో వేదాలు బ్రహ్మజ్ఞానాన్ని బోధించే ప్రమాణాలు. వాటి తాత్పర్యమైన పరమసత్యం బ్రహ్మమే. అందువల్ల బ్రహ్మే వేదాల జ్ఞానస్వరూపుడుగా చతుర్వేదవిత్. వేదజ్ఞానం ద్వారా జీవుడు కర్మ ఉపాసనా మార్గాలను దాటి జ్ఞానమార్గంలో నిర్గుణ బ్రహ్మను సాక్షాత్కరిస్తాడు. పరాశర భట్టాలు దృష్టిలో నారాయణుడు వేదాల అర్థతత్వాన్ని సంపూర్ణంగా తెలిసినవాడే కాదు, వేదార్థసారమైన పురుషోత్తముడు కూడా. ఋగ్వేదాది చతుర్వేదాలు ఆయన గుణాలు, లీలలు, ధర్మరక్షణను స్తుతిస్తాయి. వాటి సరైన అర్థాన్ని భక్తులకు అనుగ్రహంతో ప్రసాదించేవాడే ఆయన. కాబట్టి చతుర్వేదవిత్ నామం భగవంతుడు వేదస్వరూపుడు, వేదార్థప్రదాతయు అని స్పష్టంగా బోధిస్తుంది. ఏకపాత్. ఓం ఏకపదే నమః. ఏకపాత్ అనగా ఒక్క పాదముతో ఉన్నవాడు అని ప్రత్యక్షార్థం. తత్వార్థంగా పరమాత్మ తన అసలైన స్వరూపంలో అవిభాజ్యుడు, ఏకత్వమూర్తి అని సూచిస్తుంది. సృష్టి విస్తారంగా కనిపించినా ఆ విస్తారమంతా ఒకే తత్వానికి ఆధారమని ఈ నామం బోధిస్తుంది. ఆది శంకరాచార్యుల దృష్టిలో ఏకపాత్ అనేది బ్రహ్మ యొక్క నిర్ద్వైత స్వరూపానికి సంకేతం. పాదం అనగా ఆధారం. ఒకే ఆధారంగా ఉన్న బ్రహ్మమే సమస్త జగత్తుకు మూలం. వేదాలలో
ఒక పాదం బ్రహ్మస్వరూపం, మిగిలినవి వ్యావహారిక విస్తరణ అనే భావంతో ఇది అనుసంధానమవుతుంది. భేదాలు మాయాజనితాలు, పరమార్థంగా ఉన్నది ఒక్క బ్రహ్మమే. పరాశర భట్టారు దృష్టిలో నారాయణుడు పరమాధారుడిగా ఒకే పాదంతో సమస్త లోకాలను నిలబెట్టినవాడు. ఆయన ఐశ్వర్యంలో భాగమై లోక వ్యవహారం విస్తరించినా ఆయన స్వరూపం అచంచలంగా, అవిభాజ్యంగా ఉంటుంది. భక్తులకు ఇది భగవంతుని ఏకాధిపత్యాన్ని, సర్వాశ్రయత్వాన్ని తెలియజేస్తుంది. అందువల్ల ఏకపాత్ నామం భగవంతుని పరమైకత్వాన్ని, జగదాధారత్వాన్ని స్పష్టంగా బోధిస్తుంది.